సో హలో గైస్, ఈరోజు అయితే మన మైండ్ క్రాఫ్ట్ ఎస్ఎంపీలో అయితే ఉన్నామన్నమాట. ఆడుతున్నా చూపిస్తా. ఈ కొత్త ఇల్లు అయితే కట్టాను. ఇది సో ఇది మన ఇల్లు. అంటే కొంచెం మోడర్న్గా కట్టాను. చూడండి, ఇదైతే డస్ట్బిన్. ఇదే ఇది ఎలా వరకు అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో రొట్టెన్ ఫ్లష్ పెట్టి చూసారుగా, దీంట్లో నుంచి హూపర్స్ పోతాయి. హూపర్స్ నుంచి ఆన్ చేస్తే అలా అనిపించిన రొట్టెన్ ఫ్లష్ ఎస్ లావాలో పడిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇది ఏందో నాకు తెలియదు, మా ఫ్రెండ్ అయితే తయారు చేసిండు. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఉన్నది జబ్బు. ఇది చూడండి, దీని పేరు చూడండి, జబ్. ఓ మంచి మేక. ఎస్, నేనే పెట్టాను. ఇది కలర్ మారుతుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ హార్సెస్. దీనిలో ఫస్ట్ నేను తెచ్చుకున్న, తర్వాత మా ఫ్రెండ్ కూడా తెచ్చుకున్నాను. నా హార్స్ పేరు చూసి షాక్ అవుతారు. ఇది జింగిరి జింగానియా. ఇది ఏం పెట్టలేదు, మా ఫ్రెండ్ పెట్టింది జారు మిఠాయి అని. ఇంకా నెక్స్ట్ ఇంటికి పోతే ఇంటికి ఇక్కడ ఫార్మ్స్ అన్నీ అది చూపిస్తా. ఫస్ట్ ఇది ఇక్కడ ఉండాలి. ఇక్కడ జబ్బు ఫస్ట్ ఇల్లు ఇదే. ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేసేసినాం. నెక్స్ట్ ఇక్కడనేమో ఈ షీట్స్ కలర్వి. ఫస్ట్ జబ్బు కూడా దీంట్లోనే ఉంటుండే, తర్వాత కిందికి, ఆ తర్వాత అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇది ఏదో ఒక గేమ్ క్రియేట్ చేసినాం. చూడండి, బో అండ్ యారో. ఈ యారోస్ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కస్టమర్ వచ్చిండు, పెట్టేస్తున్నాను. చూడండి, టికెట్ 1 టికెట్ 2 ఇక్కడ నుంచి కొట్టాలి. నెక్స్ట్ ఇంకా ఇది బెర్రీస్. ఇక్కడ కూడా ఉండే, తీసేసినట్టు ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఇంట్లోకి అయితే పోదాం. ఇటు నుంచి ఇట్లా ఇక్కడైతే ఇంకా స్విమ్మింగ్ పూల్, ఇక్కడే స్నానం చేసేది. చూసారా, ఈ ల్యాండ్ అయితే నేను క్లైమ్ చేయలేదు, మా ఫ్రెండ్ క్లైమ్ చేసిండు. ట్రస్ట్ ఇస్తే నేను కట్టాను. ఇవి మావి. ఎస్, నిద్ర రాదు, అది డైమండ్ నిద్ర రిటర్న్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బ్యారెల్స్, చెస్ట్ రూమ్, ఇవి ఫర్నెస్. ఈడ ఒక సోఫా. ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని ఏం చేయాలని ఆలోచించాలి. నెక్స్ట్ ఇంకా కిందికి పోతే ఈ రూమ్ అయితే తెచ్చుకో. ఈ రూమ్ అయితే చాటింగ్కి, అంటే మా ఫ్రెండ్ అయితే దీంట్లోనే కలిసిండు. చూసారా, ప్లే మార్నింగ్ అట్లా. అండ్ నెక్స్ట్ రిమోషన్, ఇదే టీవీ. ఇక్కడ కూర్చొని ఇట్లా టీవీ చూడాలి, ఈ బటన్స్. నెక్స్ట్ ఈడ ఒక సోఫా. అండ్ ఇక్కడ కిందికి పోతే చూడండి, ఈ లైట్స్, ఇంకా ఇవి ఎంటర్టైన్మెంట్. మళ్ళీ ఇంకొంచెం మీరు పోతే అది ఫస్ట్ సెకండ్ చూసి, అదే గ్రౌండ్ ఫస్ట్ చూసేది, ఇప్పుడు సెకండ్. అది ఇక్కడ చిన్న రూమ్, ఏమున్నారు, బెడ్ అంతే. అనుకున్నా ఎవరు అనుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ పోతే ఇది మొత్తం ఖాళీ బాల్కనీ. ఇంకా ఇక్కడ నుంచి చూడాలి. ఫస్ట్ ఏంటో చెప్పినా అది ఇక్కడనే. ఇగో నిద్రపోతాం అంతే. ఇంకా ఇక్కడైతే అంత ఉంటుంది. ఇంకా అనుకున్నా. నెక్స్ట్ ఇంకిక్కడికి పోతే బయటికి ఫుడ్ తినాలి. ఫస్ట్ వచ్చిన వాళ్ళ అరే అంటించండి.
అమ్మ ఫుడ్ ఇక్కడైతే నేనే క్లియర్ చేసిన, కానీ వాడు క్లైమ్ చేసేసిండు. చూసినా ఎస్హెచ్కి అంట. ఎంత నేను క్లియర్ చేసిన. నెక్స్ట్ ఇక్కడ ఇంకో మా ఫ్రెండ్ అయితే ట్రస్ట్ ఇవ్వాలి అడిగిండు కానీ వెళ్దాం. ఈ షీప్స్ కూడా మేమే ఇచ్చాం. చూసినా రాక్ స్టార్ సరే అలా ఎట్లా వేసుకోరు. సరే ఇంకో ఇక్కడ నుంచి వస్తుంది ఈ జంప్. ఇప్పుడు మీకు ఇది చూడండి, యూట్యూబ్ ఛానల్ నేమ్. హాయ్ గైస్, వెల్కమ్. బోర్డులో నేను వచ్చినప్పుడు పెట్టాను. నెక్స్ట్ ఇది నేనే ఇచ్చిన. ఎస్, ఇక నా పేరు కూడా ఉంటుంది చూడండి. ఇంకా క్రేజీ గేమర్ మై ఫ్రెండ్ అంట. అండ్ ఇక్కడ అక్కి అని ఉంటుంది. ఎస్, ఇది కూడా సేమ్ మా ఇల్లాకు ఉంది కదా. కాపీ చేసినామంటే లేదంటాను, కానీ కాపీ చేసింది ఖచ్చితంగా. లేకపోతే చూడండి, ఇది బ్లాస్ట్ అని లేదు, దీని పేరు అంటే ఏదో పేరు వస్తలేదు. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ బెడ్, ఇక్కడ ఒకటి బాల్కనీ. ఎస్, వీటు. కానీ ముందు అయితే బాగా మంచిగా చేసుకోండు. బయటకు ఇక్కడ ముందైతే వాటర్ ఉండకపోయేది, వాటర్ అంతా పెట్టిండు. పైకి నేను ఎక్కడికి రావా? దీని పేరు ఏం పేరు? లోకి. యాక్సెస్ లేదు. మా మీదకి వెళ్ళి పోవాలంటే ఎక్కి ఇది ఎక్కితే ఇంకా నెక్స్ట్ జబ్బు ఎట్లా చూపించాను మీరు ఇంకా ఈ ఇల్లు కట్టేటప్పుడు మేము నైట్ అయితే ఇక్కడ వచ్చి ఇలా కిందకి పోరా. ఇక్కడ బోర్డు పెట్టి ఇట్లా కూర్చుంటాయి చాటింగ్ చేసుకుంటా. నెక్స్ట్ ఇంకా మీదకి పోతే ఇప్పుడు చార్మినార్ దగ్గరకోదాం. అక్కడైతే మా ఫస్ట్ ఇల్లు ఉంటుండే. ఇది /PLA కొడితే చూసిరా ఇదే చార్మినార్. ఇదే చార్మినార్, బాగుందిగా. నేనైతే 3 హౌసెస్లో అయితే లివ్ చేసిన. ఫస్ట్ హౌస్ చూపిస్తా. ఇక్కడ ఉంటుంది. ఇది ఫస్ట్ హౌస్. వీడు బొక్క పెట్టిండు, వీటి కూడా లేదు. లోపలికి పోతే చెస్ట్ అంతే, ఇవే ఉంటాయి. మీదకి పోతే ఇంకా బెడ్, ఇక్కడ బెడ్ ఉండే కానీ చూస్తే ఇది మీదికి స్టెప్స్ ఉంటుంది. ఈ హౌస్ పేరు పెట్టడం అట్లే. నెక్స్ట్ సెకండ్ ఇల్లు పోదాం. కానీ సెకండ్ ఇల్లు అయితే ఇక్కడ నుంచి కొంచెం దూరం ఉంటుంది. అది కూడా ఇటు ఉంటే బాగుండు.
ఐ ఇంటి వెనకాలనే ఉంటుంది. ఇది సెకండ్ ఇలా ఇది ముందు ఇక్కడ సీక్రెట్ చెస్ట్ ఉంటుండే ఇది కొంచెం డౌట్ ఉండేది ఇంట్లో. అరే ఇలా ఇంతేనా? ఫస్టే ఉందా? ఎందుకు ఇది మళ్ళా నెక్స్ట్ ఇక్కడ ఉంటుండే ఫస్ట్ మా చాటింగ్ది చూసారా. ఓకే బాయ్ అని ఇది వీటి నేనే పెట్టినా అప్పుడప్పుడు వచ్చి తీసుకుంటుండే. ఈడ బుక్క పెట్టింది ఈడ మళ్ళా అంటే ఈడ దాకా ఇట్లా ఏముంది మాకు ఈడ లేదు. దూకి ఇది మా ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ఇల్లు. నా దగ్గర అయితే 82,000 ఉండే. ఈడు కూడా మా ఫ్రెండే ఫస్ట్ మాతో ఉంటా అన్నాడు కానీ మేమే వద్దాను. ఇప్పటికే ముగ్గురం ఉన్నామని. సరే కిందికి వస్తే కింద బేస్మెంట్ ఇల్లు. ఈ బెడ్ కూడా ఊళ్ళు నేనే ఇచ్చిన. ఇంకో ఇక్కడ ఈ బోర్డు నాదే ఇస్తే ఇక్కడ ప్లీజ్ అని పెట్టిండు గుర్తులేని పెట్టిండు కూడా. నెక్స్ట్ ఆ ఇంటికి కావాలంటే ఈ నుంచి పోతుండే ఫస్ట్ ఇక్కడ నుంచి. ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి పోతే వస్తాం. అదే ఇలా స్ట్రైట్ పోవాలి ఇట్లా చక్కగా. సరే ఇక్కడ మ్యాక్సిమం అన్ని కేసాలే టార్చెస్ ఉంటాయి ఖచ్చితంగా. ఎవడో అక్కడ పోయి ఉంటాడు. ఇంకో కనిపిస్తుంది అదే మన ఇల్లు. ముందైతే ఇట్లా వీడికి వచ్చిన ఇట్లా ఇరికిపోతుండే అంటే స్పీడ్ వరకు వచ్చేటట్టు. ఇప్పుడేమో స్లాష్ హోమ్ కొడితే డైరెక్ట్ వచ్చేస్తాను. ఇదేంటి ఇది వేరే పడికి నేను అంతలేదు తర్వాత తీసుకున్నాను. ఇక్కడ కూడా యాక్సెస్ లేదు నాకు చూడండి. చూసినా వైట్ నైట్ అయితే పోతాం ఫిషింగ్ గా తీసుకొని కొంచెం డబ్బులు సంపాదిద్దాం. ఏంటంటే ఇది రాదు ఎందుకు నేను పెట్టా బ్యారెల్ రాదు ఇంట్లో లేదు 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 ఏడుంది ఇది ఫిషింగ్ రాడ్ రా మంచిగా చేసుకున్నా. దొరికింది తీసుకొని ఇప్పుడు మనం అగా ఫిషెస్ వాడే దగ్గరికి పోదాం. స్లాష్ ప్లేయర్ పార్క్ వెళ్తే ఇది కోస్టర్ రోలర్ కోస్టర్ దగ్గరికి పోతే బాగా పడుతుంది ఎందుకంటే అది కరెక్ట్ సముద్రంలో ఉంది. ఇప్పుడు నాగాసాయి మనకెందుకు మనం ఫిషింగ్ చేసుకున్నాం. జాయినింగ్ దిస్ సైడ్ ఫుడ్ ఫిషింగ్ చేస్తే ఫుడ్ వస్తుంది, ఎక్స్పీ వస్తాయి, అట్లనే డబ్బులు కూడా వస్తాయి. 80,000 దీనివల్లనే అయింది అనుకుంటే. ఇలా కాదు లూర్ ఉంది కాబట్టి ఫాస్ట్గానే పడతాయి. చూసిరా
ఒక్క కార్డ్కి 183 వచ్చింది చూసుకో. స్టార్టింగ్ 160 వస్తుంది, లెవెల్ పెరిగినందుకు 180, ఒకసారి 4000 కూడా వస్తాయి. వచ్చింది అది. అరే ఈ టైంలో వానింది, ఇలానేమో ఒక్కడు అన్నాడు. వీడు ఏం చేస్తుండు? చదువుతుంటా. నేనైతే ఫస్ట్ ఇట్లా పోదాం అనుకున్నా, కానీ అట్లీస్ట్ నాకు ఎట్లా పోయినా తెలుసా, ఇంకా ఇట్లా అనుసోని ఇట్లా సైడ్కి పోయినా అంతే వచ్చేసింది. కానీ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు ఏంది వాడే మేము సెన్సార్ పెట్టిరా ఇప్పుడు కూర్చున్నా, లైట్ వెళ్తుంది, ఇప్పుడు జరుగుతున్నా కదా అండి, వెలిగింది, నువ్వు పెట్టిరీడా నిమిషం ఒకసారి తీసి ట్రై చేయడం, అంటే జస్ట్ ఇట్లా అనిపిస్తుంది కూడా. ఎస్ 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 సెన్సార్ పెట్టిరు. మనమైతే ఇప్పుడు ఈరోజు ఖచ్చితంగా 1 lakh చేద్దాం అనుకున్నా, అయితే 20,000 జస్ట్ ఫిషింగ్ రాడే వచ్చింది. C3 మెండింగ్, యా ఆల్రెడీ ఉంది. వేస్ట్ కొన్నా 2000 పెట్టి మెండింగ్ కొన్నా, కానీ ఇప్పుడేమో ఇది వచ్చింది. అందుకే ల్యాప్టాప్ తీసి పెట్టుకోండి ఇలాంటివి వస్తాయని. ఈ బుక్ కూడా గట్లనే వచ్చింది. అయితే మా ఫ్రెండ్ అయితే 1 lakh ఉన్నాయి, కానీ స్టార్టింగ్ నేను డబ్బులు బాగా ఖర్చు పెట్టుండే, అందుకే జస్ట్ ఫిషింగ్ వేసుకోకుండా తిరుగుతుంది ఇట్లా. వస్తలేదు వచ్చింది అంతే. ఈ సర్వర్ అయితే స్టార్టింగ్లో బాగా 8 సర్వర్ ఫుల్ వస్తుండే, రానికినే ప్లేస్ లేకపోతుండే, ఇప్పుడు 30 జస్ట్. ఒకసారి ఎదురుకి కూడా పోవాలి మనం XP కోసం, ఇంటికి కూడా వెళ్ళొచ్చు మనం ఎదురు నుంచి రూట్ ఉంది. అంటే ఇట్లా ఎక్స్ప్లోర్ చేస్తుంటే మా ఫ్రెండ్ దొరికింది, దొరకపోయాను. సరే పడరా 4,000 రావచ్చు ఒక్కసారి. ఫిష్ 9 అనుకుంటా, ఇంకా కొద్దిగా ఉంది. మళ్ళీ బఫర్ ఫిష్ 85 90 అయినా చేయాలి ఇప్పుడు ఎక్కడైనా. నేను ఫిషింగ్ కాదా మళ్ళా అక్కడ C2 ఈ 2 కలిపేద్దాం, ఇంకోటి చేసుకోవచ్చు అప్పుడు. ఇప్పుడు 2 ఉంటాయి మా దగ్గర, ఇప్పుడు మా ఫ్రెండ్కి ఇచ్చేస్తా. కానీ ఐటమ్స్ వస్తే కూడా పైసలు వచ్చేటట్టు పెడితే బాగుంది. అంతే ఇవ్వాలి లేరా, నేనైతే ఒకసారి స్పాన్ పోవాలి, అంటే రివార్డ్ కోసం. ఇంకో కొంచెం ఫిష్ 4,000 అంటే కావాలి కదా, ఒక్క ఫిష్ 4,000 వస్తే చాలు, 90,000 అయినా చాలు. నా
ఫ్లైట్ టైం కూడా 1 minute ఉంది. డైమండ్ రే, ఇది ఎక్కడరా? ఫస్ట్ టైం వచ్చింది నాకు డైమండ్. అంటే ఫిషింగ్కి వెళ్ళి వస్తా డైమండ్ ఏం చూసిన. మా ఫ్రెండ్కి అయితే ఒకసారి 8 వచ్చినాయి అన్నారు, కానీ నేను నమ్మలేదు. అది ఎంతసేపు? ఒకసారి 4000 రావచ్చుగా. ఇది కూడా ఇప్పుడు స్లో అనిపిస్తుంది నాకు. చాలా ఏంటి అంటే మళ్ళీ అది వచ్చింది. అప్పర్ ఫిష్ వచ్చినా చాలు. తగ్గిపోయారు మళ్ళీ లెఫ్ట్ అయ్యారు. 26 ఉన్నారు. ఇందాక 31 అని చెప్పినా తగ్గుతుంటారు. బ్యూటిఫుల్ విజిట్ అంట. అమ్మ బఫర్ ఫిష్ 3000 అంతే. 3 బఫర్ ఫిష్ వేయాలి. పోతే ఇడికండి. హౌస్ కమ్మ హార్డ్. ఇది 183. సాల్మన్ వచ్చినా బాగుండు. 400 వస్తుంది. 2 కంటే కార్డే వస్తుంది. వచ్చింది అమ్మ అన్నలో అదే వచ్చింది. 88 జస్ట్ 2000. లేదా ఏం చేసుకోవాలి దాన్ని? నేను ఇది వాడేద్దాం. వస్తుంది ఇద్దరు వస్తుంది ఈరోజు. అదే ఇదే ఉంచుకున్నాం. అది లైక్ చేయండి ఒకసారి. సీ ల్యాండ్స్ అందరు బఫర్ ఫిషే కావాలా? ఏమొచ్చింది? కార్డు. నేను ఇంకా తీసుకుంటా. బోర్ వచ్చింది. ఇప్పుడు మనం /HOME హోమ్ 2 seconds చేసినాం హోమ్కి. ఇప్పుడు మనం కిందికి పోయి 2 ఫిషింగ్ రాడ్ కలిపేదాం. ఇది ఇక్కడ ఇక్కడ వస్తుందా? ఆరిస్తే 2 చేసుకుందాం. ఎండింగ్ నాకు కలిసి 3. దీనికి అన్నీ డిస్ప్లే పెట్టిద్దాం. ఈరోజుకి అయితే వీడియో చాలు. సో బాయ్ గైస్. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. బాయ్ బాయ్.